Hi friends, welcome to the world of dramas. ఈ రోజు మనం ఈ గాల్ లైక్ మినీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నా. ఇక డ్రామాలోకి వెళ్తే మినిస్టర్ షియా అయితే హువాతో నువ్వు నా మ్యాన్షన్కి వచ్చి నా మనవరాల్ని అక్యూజ్ చేస్తావా, నీకెక్కడి నుంచి వచ్చింది అంత పవరు అంటే కౌంట్ అప్పుడే వచ్చి హువాకి అంత పవర్ లేకపోవచ్చు కానీ పోలీసులకి అయితే ఉన్నది కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటాడు. మినిస్టర్ షియా అయితే మా ఇంటికి పోలీసులతో వస్తారా అంటాడు. మార్కిస్ బ్యాన్ మీద అటాక్ చేసిన వ్యక్తి మార్కిస్ బ్యాన్ మీద అటాక్ చేయమని సీఫెక్స్ తనకి పాల్ ఇచ్చిందని చెప్పాడు కనుక తన రూమ్ని చెక్ చేయాలని కౌంట్ అంటే మిస్టర్ షియా అయితే అయ్యో నా సిస్టర్ సీఫెక్స్ రూమ్ని చెక్ చేస్తే తన రెప్యుటేషన్ ఏమైపోతుంది, తనకు అసలే పెళ్లి కూడా కాలేదు అంటాడు. వా ఏమో అంటే మీ చెల్లెల రెప్యుటేషన్ ఇంపార్టెంట్ మా ఫాదర్ ప్రాణం కన్నా కూడా అంటుంది. ఇక అప్పుడే సీఫెక్సీ వచ్చి కౌంట్ ఆ పాల్ నాకు సంబంధించింది కానీ ఈ అటాకర్కి నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆ పాల్ నా దగ్గర నుంచి ఎప్పుడు మిస్ అయిపోయింది అని చెప్తుంది. కౌంట్ అయితే ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది అంటే సీఫెక్స్ ఏమంటే మీరు నన్ను కోర్టుకి తీసుకెళ్లాలనుకుంటున్నారా కౌంట్ అని, రేపు మార్నింగ్ కోర్టుకు వస్తానని ఒప్పుకుంటుంది. ఇక హువా ఫాదర్ అయితే కింగ్ దగ్గరికి మహారాజా నేను ఇంకా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద ఉండరు, నన్ను మీరు పోస్ట్లో పెట్టగానే నా మీద అటాక్ చేయించేస్తారని చెప్తాడు. కింగ్ అయితే ఏంటి ఎవరికంత ధైర్యం వచ్చింది మీ మీద అటాక్ చేయించేంత అని చెప్పి కోర్ట్ వాళ్ళని పిలిపించి నేను ఎంక్వైరీ చేస్తాను అంటాడు. ఇక హువా ఫాదర్ అయితే మహారాజా నేను ఇంకా ప్రైమ్ మినిస్టర్గా ఉండను, మీరు లింగ్ వాళ్ళ ఫాదర్ని పెట్టేయండి ప్రైమ్ మినిస్టర్ కింద అంటాడు. ఆ సీఫెక్సీ కౌంట్ హువా మిస్టర్ షీ అందరూ కోర్టులో ఉంటారు. అయితే సీఫెక్సీ ఏమో కౌంట్ని తినేసేలా చూస్తుంది. ఇది హువా చూసి తను నీ వైపు ఎందుకు చూస్తుందిరా అని చెప్పేసి కౌంట్ని గిల్లేస్తుంది. తర్వాత జడ్జి వస్తాడు. సీఫెక్సీ ఏమో నేను ఎవరో మీకు తెలుసు కదా, అయినా కూడా మీరు నన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చారని జడ్జిని ఇండైరెక్ట్గా బెదిరిస్తుంది. తర్వాత ఆ పర్ల్ తందేనని, ఆ పర్ల్ తన షూస్కి ఎంబ్రాయిడరీ చేసి ఉన్నదని, కానీ కొన్ని రోజుల క్రితం తను ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు మిస్ చేసుకున్నానని చెప్తుంది. జడ్జి ఏమో నువ్వు ఫారెస్ట్లో ఎలా మిస్ చేసుకున్నావు అంటే కౌంట్ చెప్పేమంటారని కౌంట్ని అడిగితే కౌంట్ ఏమో మీరు నిజం చెప్పడానికి నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే సీఫెక్సీ ఏమో అవునండి నేను కౌంట్ పిలవడం వల్లనే వెళ్ళానని చెప్పి కౌంట్ ఇచ్చిన లెటర్ చూపిస్తుంది. అసలు జరిగింది ఏంటంటే సీఫెక్స్ ఎంబ్రాయిడరీ చేసుకుంటూ ఉంటే వాల్ కట్ సైడ్ నుంచి ఎవరో లెటర్ వేస్తారు, ఆ లెటర్ కౌంట్ అని చెప్పి సీఫెక్స్ అనుకుంటుంది. ఇక జడ్జి అయితే మరి కౌంట్ని పిలిస్తే నిన్ను కలవడానికి కౌంట్ ఎందుకు రాలేదంటే హువా కూడా కౌంట్తో అవును నువ్వు సీఫెక్స్ని కలవడానికి ఎందుకు వెళ్ళలేదంటే కౌంట్ ఏమో లేదని అసలు తనకి లెటరే రాయలేదు అంటాడు. అంటే రాసుంటే వెళ్ళేవాడవా అని హువా అంటుంది. ఇక జడ్జి అయితే ఆ లెటర్ని చూసి ఇందులోని కౌంట్ పేరే లేదు కదా, మరి కౌంట్ ఇచ్చడం ఎలా చెప్తున్నావు అంటే సీఫెక్స్ ఏమో వేరే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అంటే నాకు తెలియదండి కానీ కౌంట్ రాసిన ప్రతి బుక్ని నేను చదివాను కనుక తన హ్యాండ్ రైటింగ్ నాకు తెలుస్తుంది అంటే హువా కూడా కౌంట్ హ్యాండ్ రైటింగ్ చెక్ చేసి ఇది నీదే అంటుంది. కౌంట్ ఏమో అది నా రైటింగ్ కాదు హువా నన్ను నమ్ము హువా అంటాడు. సీఫెక్స్ ఏమో మీరు నన్ను లవ్ చేస్తున్నారు అందరి ముందు ఒప్పుకోవడానికి ఎందుకంత భయపడుతున్నారు కౌంట్ అంటుంది. హువా ఏమో కౌంట్ని నమ్మకుండా వెళ్ళిపోతూ ఉంటే హువా నన్ను నమ్ము నేనేం చేయలేదు అంటే మిస్టర్ షీ ఏమో కౌంట్ని దూరంగా గంటేస్తాడు. మిస్టర్ షీ అయితే నువ్వు హువాతోనే అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తావా, నా చెల్లినేమో మోసం చేస్తావా అంటే హువా ఏమో మిస్టర్ షీని మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దని ఎందుకంటే అది కౌంట్కి తనకి సంబంధించిన విషయం అని చెప్తుంది. జడ్జి అయితే కౌంట్ని సీఫెక్సీని ఇద్దరిని జైల్లో పాడేస్తాడు. సిటీలో గోసిప్ లేడీస్ అయితే కౌంట్ గురించి సీఫెక్స్ గురించి గోసిప్స్ చేస్తూ ఉంటారు. ప్రిన్స్ లుక్ అయితే సీఫెక్సీ జైల్లో ఉన్నదని తెలిసి సేవ్ చేయడానికి వెళ్తూ ఉంటే జాబ్ ఆపేసి మీరు వేరే రూట్లో వెళ్ళండి, మీరు డైరెక్ట్గా ఏమీ చేయడానికి లేదని చెప్తాడు. మినిస్టర్ షీ అయితే సీఫెక్సీ జైల్లో ఉన్నదని చెప్పి చాలా కోపంగా ఉంటాడు. కానీ కౌంట్ కూడా జైల్లో ఉన్నదంటే ఇది ఏమైనా కౌంట్ ప్లాన్ అయ్యి ఉంటుందా, ఆయన ఆఫీసర్ జాబ్ బ్లడ్తో రాసిన లెటర్ కౌంట్కి దొరకకూడదని చెప్పి మినిస్టర్ షీ మిస్టర్ యూతో అంటాడు. ఇక తర్వాత జైల్లో ఉన్న కౌంట్ని కలవడానికి హువా వస్తుంది. కౌంట్ అయితే హువాకి ప్రాబ్లమ్ ఇంకా సీరియస్ చేసినందుకు సారీ చెప్తాడు. హువా అయితే కౌంట్ని ఇంతకు ముందు నమ్మలేనందుకు సారీ చెప్తుంది. మార్కిస్ బ్యాన్ మీద అటాక్ చేయించింది సీఫెక్స్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి కౌంట్ హువా ఇద్దరు అనుకుంటారు. వార్న్యూ అయితే బ్యాన్ హ్యాంగ్ కోసం చాలా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. వార్న్యూ అయితే బ్యాన్ హ్యాంగ్ తో సీఫెక్సీ నా ఫ్రెండ్ మీ అక్కతో నేను తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నది కనుక సీఫెక్సీని సేవ్ చేయడానికి నాకు హెల్ప్ చేయవా అని చెప్పి వార్న్యూ బ్యాన్ హ్యాంగ్ అడుగుతూ ఉంటే బ్యాన్ హ్యాంగ్ వార్న్యూకి చికెన్ పెట్టి నీకు కొంచెం బుర్ర పెరగాలని చెప్తాడు. ఇక పాపం ప్రిన్స్లు అయితే తనకి ఇష్టం లేకపోయినా కష్టంతో సీఫెక్సీ కోసం క్రౌన్ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య మనం కలుసుకుని చాలా కాలమైంది కదా, ఆయన సిటీలో స్ప్రెడ్ అయ్యి రూమర్స్ గురించి చాలా వరి అవుతూ ఉండుంటావు కదా అని ప్రిన్స్లు అంటే క్రౌన్ ప్రిన్స్ ఏమో ఏం రూమర్స్ అని అడుగుతాడు. ప్రిన్స్లు అయితే అదేంటి మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి మార్కిస్ బ్యాన్ చంపేయాలనుకున్నారు, రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అందుకనే సీఫెక్సీ జైలుకి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటే క్రౌన్ ప్రిన్స్ ఏమో సీఫెక్సీ జైలుకి ఏం వెళ్ళదు ఇంట్రాగేషన్కి వెళ్ళింది అంతే అంటాడు. అదేంటి అన్నయ్య తను అసలే వదినకి చెల్లెలు కదా, వదిన ఫీల్ అవుతూ ఉంటుంది కదా, వదిన ఫీల్ అయితే మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏం కావాలి ప్రిన్స్ ఏమో కరెక్ట్ గా చెప్పారు, ఇప్పుడు నేను ఏం చేయాలంటారా అంటే ప్రిన్స్ లో ఏమే అవును నువ్వు ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళు అంటే క్రౌన్ ప్రిన్స్ ఏమో కరెక్ట్ గా చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మార్కిస్ బ్యాన్ మ్యాన్షన్ దగ్గర అయితే క్రౌన్ ప్రిన్స్
ప్రిన్సెస్ చాలా గిఫ్ట్లు తీసుకుని వస్తుంది. కానీ బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్షన్‌లో క్లోజ్ చేసిందని చూసి నేను వస్తానని బ్యాన్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పలేదని తన అసిస్టెంట్‌ని అడిగితే, నేను చెప్పానండి కానీ వాళ్ళన్నారు మీరు తీసుకొచ్చే గిఫ్ట్‌లని యాక్సెప్ట్ చేసేంతగా వాళ్ళేమీ చేయలేదని అంటే, క్రౌన్ ప్రిన్సెస్ అయితే నేను తెచ్చిన గిఫ్ట్‌లు వాళ్ళకి కావాల్సొచ్చినా అక్కర్లేకపోయినా కూడా చచ్చినట్టు తీసుకోవాల్సిందే. అయినా తను మా గ్రాండ్ ఫాదర్ మ్యాన్షన్‌లోకి బలవంతంగా లోపలికి రాలేదా నేను కూడా అలాగే వెళ్తానని చెప్పి క్రౌన్ ప్రిన్సెస్ బలవంతంగా లోపలికొచ్చి కూర్చుని, నా సిస్టర్ బదులుగా నేను మీకు సారీ చెప్పడానికి వచ్చానంటే, హుబా ఏమో అంటే మీ సిస్టర్ తప్పు చేశానని ఒప్పుకుంటుందా అంటే, లేదు నీ గురించి కాట్ గురించి రూమర్స్ స్ప్రెడ్ అయినాయి కదా, దాని గురించి తను బాధపడుతుంది, తన బదులు నేను సారీ చెప్తున్నానని చెప్తుంది. క్రౌన్ ప్రిన్సెస్ అయితే మీరు మర్చిపోతున్నట్టున్నారు, మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే ప్రిన్సెస్ రాయల్ ఇప్పుడు లేరు కనుక మీరు మీ లైన్ క్రాస్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి అంటే, హుబా ఏమంటే మీరు ఏమంటున్నారో మీరిచ్చే గిఫ్ట్లు తీసుకుని నేను సిఫెక్స్ మీద కేసు తీసేయాలనా, అందుకే మీరు వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అంటుంది. క్రౌన్ ప్రిన్సెస్ అయితే చాలా కోపంతో క్రౌన్ ప్రిన్స్ యాంటిక్ పీసెస్ అన్నింటినీ పగలగొట్టేస్తూ ఉంటుంది. క్రౌన్ ప్రిన్స్ ఏమో క్రౌన్ ప్రిన్సెస్తో యాక్చువల్గా హుబా చాలా మంచిదని చెప్తుంటే క్రౌన్ ప్రిన్స్ ఇంకా ఏడ్చేస్తుందని చెప్పేసి, సరేలే ఏం చేయమంటావు చెప్పు, నువ్వు చేయమన్నదే చేస్తాను అంటాడు. క్రౌన్ ప్రిన్సెస్ అయితే కింగ్కి హుబా మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్తే క్రౌన్ ప్రిన్స్ ఏమో అయ్యో మన ఫ్యామిలీస్ కదా అలా చేయకూడదు అంటే, క్రౌన్ ప్రిన్సెస్ ఏమో అందుకనే వాళ్ళు మనల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు, అసలు మీరు ఇంత చిన్న విషయాన్ని డీల్ చేయలేకపోతే రేపొద్దున్న మినిస్టర్స్ని ఎలా డీల్ చేస్తారు మీరు అంటే, క్రౌన్ ప్రిన్స్ ఏమో అది ఇంత డిఫికల్ట్ విషయం కాదు కదా అంటాడు. క్రౌన్ ప్రిన్సెస్ అయితే అయినా నువ్వు మా షీ ఫ్యామిలీ లేకపోతే మీరు కింగ్ ఎప్పటికీ కాలేరు అని అంటుంది. ఈ మాటలను అయితే క్రౌన్ ప్రిన్సెస్ సర్వెంట్ వినేసి కింగ్ తో చెప్తుంది. కింగ్ అయితే ఏంటి షీ ఫ్యామిలీ లేకపోతే నా కొడుకు కింగ్ ఎందుకు కాలేడని చెప్పి చాలా కోపంగా ఉంటాడు క్రౌన్ ప్రిన్సెస్ మీద. క్రౌన్ ప్రిన్స్ అయితే కింగ్ దగ్గరికి వచ్చి సిఫెక్సీని కోర్ట్ వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేయించడం కుదురుతుందేమో అడుగుతాడు. కింగ్ అయితే క్రౌన్ ప్రిన్స్ని కొడతాడు. మా ఆంటీకి ఒక్కగానొక్క కొడుకైన మార్కిస్ బ్యాన్ మీద అటాక్ జరిగితే నువ్వు మీ అంకుల్ గురించి అడగకుండా మీ వైఫ్ ఫ్యామిలీ వాళ్ళ గురించి అడగడానికి వచ్చావా, అయినా నిన్ను నీ వైఫే కమాండ్ చేస్తుంది, నువ్వు ఇంకా కంట్రీని ఏం చూసుకుంటారో, నీలాంటి వాడికి నేను ఈ కంట్రీని అప్పగించాలా అని వెళ్తూ కింగ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత ఆ డాక్టర్ వచ్చి కింగ్ ని ఎగ్జామిన్ చేసి క్వీన్ తో కింగ్ కి హార్ట్ డిసీజ్ ఉన్నది కనుక తనకు కోపం తెప్పించకుండా ఉండండి అని చెప్తాడు. క్వీన్ అయితే డాక్టర్ తో ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచమని చెప్తుంది. తర్వాత వాన్యూ అయితే సిఫెక్సీని కలవడానికి జైలుకి వెళ్తుంది. సిఫెక్సీ అయితే అచ్చం కౌంట్ హ్యాండ్ రైటింగ్ లాగానే లెటర్ రాస్తూ ఉంటుంది. వాన్యూని చూసి వాన్యూ దగ్గరకు వెళ్తుంది. వాన్యూ అయితే తన బ్యాన్ ఫ్యామిలీ వాళ్ళని కేసు విత్డ్రా చేసుకోమని అడిగింది కానీ వాళ్ళు ఒప్పుకోలేదని చెప్తుంది. మరలా నీకు వచ్చిన లెటర్ అసలు కౌంట్ రాసిందేనా అడిగితే సిఫెక్సీ ఏమో అవును నాకు అది కౌంట్ రాసిందే అని నేను డిసైడ్ అయిపోయాను, జైలుకి వచ్చిన టైంలోనే నేను కౌంట్తోనే ఉండాలని, ఎందుకంటే మేము ఇక్కడ ఒకే చోట ఉంటాము, ఒకే ఫుడ్ తింటాము, ఒకే గాలి పీలుస్తామని చెప్తుంది. తర్వాత కౌంట్ని చూపిస్తారు. కౌంట్ అయితే తను జైల్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు కూడా తెలియకుండా ఉంటుంది కౌంట్ సెల్ అయితేనే. అప్పుడు డూజు వచ్చి చూస్తుంటే మీరు జైల్లోనే కంఫర్టబుల్గా ఉన్నట్టున్నారు ఇంటి దగ్గర కన్నా కూడా అంటాడు. కౌంట్ అయితే హుబాయ్ నా కోసం ఇవన్నీ అరేంజ్ చేసింది, నేను ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు కదా ఉండలేనని చెప్పేసి అంటే, డూజు అయితే కౌంట్తో మీరు నన్ను అటాక్ చేసిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పారు కదా, వాళ్ళైతే లింగ్ జావ్ని కలిసారు అని చెప్తాడు. కౌంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ కేసుకి జావ్కి సంబంధం ఉన్నది, ఎందుకంటే కేవలం జావ్ మాత్రమే తన చేతికి అంటకుండా వేరే వాళ్ళ చేతి పని చేస్తాడు, ఈ సిటీలో తను మాత్రమే అలా చేయించగలడు అని చెప్తాడు. కౌంట్ అయితే అటాక్ చేసిన అతన్ని ఎవరు గార్డ్ చేస్తున్నారంటే, డూజు అయితే మన గార్డ్స్ అందరూ వెళ్ళిపోయారు, కోర్టుకి సంబంధించిన గార్డ్సే ఉన్నారు అంటే, కౌంట్ ఏమో వెంటనే వెళ్ళి అటాక్ చేసిన అతన్ని కాపాడు ఎందుకంటే అతను డేంజర్లో ఉన్నాడని చెప్తాడు. మిస్టర్ షీ అయితే అటాక్ చేసిన అతన్ని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు మా సిస్టర్ పేరు ఎందుకు చెప్పావు, నిన్ను ఎవరు పెట్టారు అసలు అటాక్ చేయమని చెప్పని అడుగుతూ ఉంటాడు. అటాక్ చేసిన అతను అయితే నా చేత సిఫెక్సీ పని చేయించిందని చెప్పి, హువా అయితే కౌంట్ పేపర్ కొనే షాప్ అతన్ని తీసుకుని వచ్చి కౌంట్ రాసిన లెటర్ని సిఫెక్సీ ఇచ్చింది కదా ఆ లెటర్ని ఎగ్జామిన్ చేస్తాడు. ఆ షాప్ అతను అయితే కౌంట్ ఈ పేపర్ని ఎప్పుడు కొనుక్కోలేదు, ఇలాంటి పేపర్ ఆయన వాడరు, హై క్వాలిటీ మాత్రమే వాడతారని చెప్తాడు. జడ్జి అయితే హువాతో మీరు తీసుకొచ్చిన ఎవిడెన్స్ అయితే బాగున్నది కానీ ఇంకా స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ కావాలి, ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయాలంటే అంటాడు. ఈ లోపల ఒక సోల్జర్ వచ్చి మిస్టర్ షీ అయితే అటాక్ చేసిన అతన్ని చంపేస్తున్నాడు అని చెప్తారు. ఇక మిస్టర్ షీని చూపిస్తారు. మిస్టర్ షీ అయితే మర్యాదగా నిజం చెప్పు అని అటాక్ చేసిన అతన్ని అడుగుతూ ఉంటే ఒక సోల్జర్ ఫుడ్ తీసుకుని వచ్చి మీరు ఇలాగా ఇంట్రోగేట్ చేయకూడదు, మా కోర్టుకి సంబంధించి వాళ్ళే ఇంట్రోగేట్ చేయాలని చెప్పి ఆ అటాక్ చేసిన అతనికి ఫుడ్ ఇస్తాడు. అయితే అతను ఆ ఫుడ్ తినగానే బ్లడ్ వామిట్ చేసుకుని చనిపోతాడు.
గార్డ్ అయితే పారిపోవడానికి చూస్తుంటే మిస్టర్ షీ అయితే గార్డెన్ పట్టుకోవడానికి చూస్తాడు. అప్పుడే డూజు వచ్చి ఆ అటాక్ చేసిన అతన్ని మిస్టర్ షియా చంపేశాడని అనుకుంటాడు. కానీ కువా రావడం చూసిన మిస్టర్ షియా అయితే ఆ గార్డెన్ పట్టుకోమంటే గార్డ్ అయితే తప్పించుకుని వెళ్ళిపోతాడు. మిస్టర్ షియా అయితే అటాకర్ వేసిన బ్లేడ్ని తీసి అది ఫుడ్ హౌస్కి సంబంధించిందని చెప్తాడు. ఇక కౌంట్ హువా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫుడ్ హౌస్ వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడు అటాక్ చేసే వాళ్ళని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని పెట్టుకోవడం అనేది చాలా ఎక్స్పెన్సివ్. అయితే మిస్టర్ జావ్కి ఆ అటాక్ చేసే వాళ్ళకి కనెక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి కౌంట్ హువా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాన్యూ అయితే బాన్హెంగ్ని కలుసుకోవడానికి వెళ్తుంది. బాన్హెంగ్ అయితే వాన్యూతో సిఫెక్స్ని సేవ్ చేయడానికి ఒక మెథడ్ ఉన్నదని కానీ అది చాలా డిఫికల్ట్ అని చెప్తాడు. వాన్యూ అయితే సిఫెక్స్ని సేవ్ చేయడానికి ఏదైనా చేస్తానని చెప్తుంది. బాన్హెంగ్ అయితే నీ బ్రదర్ జావ్ ఉన్నాడు కదా, తను కౌంట్ చెంగన్ హ్యాండ్ రైటింగ్ కాపీ చేసిన స్లిప్ కావాలి నాకు. ఒకరైతే నీ బ్రదర్, ఇంకొకరైతే నీ బెస్ట్ ఫ్రెండ్, మరి నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అని అంటాడు. ఇక సిఫెక్సీ అయితే కౌంట్ చెంగన్ రాశాడని అనుకుంటున్న లెటర్ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మిస్టర్ షీ ఇంకా హువా ఇద్దరు వస్తారు. అయితే సిపెక్సీని తప్పుగా అనుకున్నందుకు సారీ చెప్తుంది. అయితే సిపెక్సీని తన విట్నెస్ గా ఉండమని చెప్తుంది. ఎందుకంటే నీ దగ్గరున్న లెటర్ ఫోర్జ్ చేసింది కౌంట్ రాసింది కాదు అని చెప్తుంది. సిపెక్సీ అయితే లేదు, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. కౌంట్ నేను ఫ్లడ్ వచ్చిన ఏరియాలో పీపుల్ కి హెల్ప్ చేసినప్పటి నుంచి నాతో చాలా బాగా ఉన్నాడు, నన్ను బాగా ట్రీట్ చేస్తున్నాడు అని చెప్తుంది. అయితే కౌంట్ నేను ఎదురు లవ్ చేసుకున్నాను, నా లవ్ నేను నీ కోసం సాక్రిఫైస్ చేయలేను, కానీ కౌంట్ బ్రెయిన్ అయితే నేను కంట్రోల్ చేయలేను, కానీ కౌంట్ అయితే నీకు లెటర్ రాయలేదు కనుక నిజాన్ని బయటకు తీర్చడానికి నాకు హెల్ప్ చెయ్యి అని జావ్ రాసిన లెటర్ని చూపిస్తుంది. ఫెక్సీ అయితే కౌంట్ రాసిన లెటర్ అనుకుంటుంది, కానీ హువా అది జావ్ రాసిన లెటర్ అని చెప్పేసరికి అదేంటి జావ్కి నాకు ఎలాంటి పగులు లేవు కదా, తను ఎందుకు అలా చేశాడని అనుకుంటుంది. మిస్టర్ షీ అయితే మిస్టర్ షీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ షీ వచ్చిన తర్వాత సిపెక్సీ ఎలా ఉన్నదని చెప్పి అడుగుతాడు. అయినా మన ఫ్యామిలీకి ఇది ఒక బ్యాడ్ టైంలో ఉన్నదని అంటే మిస్టర్ షీ అయితే మీరేం వరీ కాకండి, గ్రాండ్ ఫాదర్ సిపెక్సీని కేసులో ఇరికించింది లింగ్జావ్ కనుక లింగ్జావ్ ఎలాగైనా అరెస్ట్ చేసి సిపెక్సీ బయటకు వచ్చేలా చేస్తామని మిస్టర్ షీ చెప్తాడు. మినిస్టర్ షీ అయితే సిపెక్సీని కేసులో ఇరికించింది లింగ్జావ్ అని తెలిసిన వెంటనే తనే డైరెక్ట్గా కింగ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తానని మినిస్టర్ షీ అయితే అయినా నేను ఈ విషయము కింగ్కి చెప్పిన కింగ్ నమ్ముతారా ఏంటి అంటే మిస్టర్ షీ అయితే ఒక లెటర్ ఇస్తాడు. ఇక తర్వాత మినిస్టర్ షీ అయితే సిపెక్సీని కలవడానికి వెళ్ళి సిపెక్సీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసు కదా, మీ అక్క పొజిషన్ని నా పొజిషన్ని పెట్టి నేను నిన్ను కాపాడుతాను, కానీ మీ అక్క క్రౌన్ ప్రిన్సెస్గా ఉండలేదు, ఇంకా నేను కూడా ఆఫీసర్గా ఉండలేను, కానీ మన ఫ్యామిలీ ఇంకా వేస్ట్ కదా, అప్పుడు కనుక మన ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఒకే ఒక్క దారి ఉన్నది, నువ్వే మార్కిస్ బ్యాండ్ అటాక్ చేయించానని చెప్పి ఒప్పుకో, అప్పుడు నీ సిస్టర్ పొజిషన్ ఉంటుంది, నా పొజిషన్ కూడా ఉంటుంది, మన ఫ్యామిలీ పరువు ఉంటుంది అని చెప్తాడు. సిపెక్సీ అయితే గ్రాండ్ ఫాదర్ మీరు నాకు ఈ విషయం చెప్పడానికని ఇంత దూరం వచ్చారు, నాకన్నా కూడా హువాయే రియల్ పర్సన్ నాకు అనిపిస్తుంది, తను ఏం చేసినా కూడా తను అందరూ ప్రొటెక్ట్ చేస్తారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, నాకు ఏం చేయాలో తెలిసిన గ్రాండ్ ఫాదర్ని పంపించేసి ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సిపెక్సీ అయితే తనే మార్కిస్ బ్యాండ్ మీద అటాక్ చేయించినట్టుగా క్రైమ్ ఒప్పుకుంటున్నట్టుగా ఫింగర్ ప్రింట్ వేస్తూ ఉంటుంది. అప్పుడు మినిస్టర్ షీ వచ్చి సిపెక్సీ ఎక్కడ ఫింగర్ ప్రింట్ వేయదో అని భయపడి తనే వేయించబోతూ ఉంటే మిస్టర్ షీ ఇంకా హువా ఇద్దరు వచ్చి సిపెక్సీ నువ్వు ఎందుకు అలా ఒప్పుకుంటున్నావు, నువ్వు చేయని క్రైమ్కి అని అడిగితే సిపెక్సీ అయితే లేదు నేనే క్రైమ్ చేశాను, నేను మీ ఫాదర్ మీద అటాక్ చేయించానని చెప్తుంది. హువా అయితే అక్కడ ఉన్న జడ్జితో నేను ఇది ఎప్పటికీ ఒప్పుకొని సిపెక్సీ తప్పు చేయకుండా తనకి ఎలా పనిష్మెంట్ ఇస్తారు మీరు అని చెప్పి మిస్టర్ షీని ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నదని అడిగితే మిస్టర్ షీ అయితే ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఎందుకంటే మిస్టర్ షీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ గ్రాండ్ ఫాదర్ కి నైట్ ఇచ్చేసాడు కదా, సో అందుకని. హువా అయితే మిస్టర్ షీతో నేను మీ మీద చాలా డిసప్పాయింట్ అయ్యానని చెప్తుంది. హువా అయితే సిపెక్సీకి చాలా అన్జస్టిస్ జరిగిందని చెప్పి కౌంట్తో చెప్పి బాధపడుతుంది. ఫ్రెండ్స్లో అయితే సిపెక్సీ తప్పు చేయకుండానే సిపెక్సీని కంట్రీ నుంచి పంపించేస్తున్నారని తెలిసి కింగ్ని అడగడానికి వెళ్తూ ఉంటే కింగ్ మనుషులు వచ్చి ప్రిన్స్ లూని ఆపేస్తారు, కింగ్ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దన్నారని. ఇక కోర్టులో అయితే మినిస్టర్ షీని ప్రైమ్ మినిస్టర్ చేసినట్టు ఇక మిస్టర్ షీకి అయితే అందరి గార్డ్స్కి కమాండర్ గార్డ్గా పోస్ట్ ఇచ్చినట్టుగా కింగ్ డిగ్రీ ఇస్తాడు. లింగ్ ఫాదర్ అయితే మహారాజా షీ ఫ్యామిలీ వాళ్ళకి క్రైమ్ చేసిన ఒక అమ్మాయి ఉన్నది కదా, తనని కంట్రీ నుంచి కూడా పంపించేశారు, తనను ప్రైమ్ మినిస్టర్ ఎలా చేస్తారు అంటే మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయని కింగ్ అంటే నాకు కదా మహారాజా మార్కిస్ బ్యాన్కి ఉన్నాయి అంటే మార్కిస్ బ్యాన్ వచ్చి మహారాజా నాకైతే అబ్జెక్షన్స్ ఏమీ లేవు, అబ్జెక్షన్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది లింగ్ ఫాదర్కే ఉన్నాయని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. కింగ్ కోర్టు టైం కంప్లీట్ అయిందని చెప్పి వెళ్తూ ఉంటే కింగ్కి హెల్త్ బాగాలేదని కౌంట్ చెంగన్ గమనిస్తాడు. ఇక మిస్టర్ షీ అయితే సిపెక్సీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి
ఇచ్చిన ఆర్డర్స్ని వెనక్కి తీసుకొని మోకాళ్ళ మీద కూర్చుని ఉంటే మినిస్టర్ షీ వచ్చి రే నుంచోరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక సిఫెక్సీని కంట్రీ నుంచి బయటికి పంపించేస్తున్నారని వాన్యూ సిఫెక్సీ దగ్గరికి వస్తే సిఫెక్సీ అయితే నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు, మీ ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సిఫెక్సీని కలవడానికి సిటీ బార్డర్స్ దగ్గర కౌంట్ హుబా ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే సిఫెక్సీకి కావాల్సిన ఫుడ్ ఇంకా క్లాత్ తీసుకొచ్చేస్తుంది. సిఫెక్సీ అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఈ కంట్రీలోంచి వెళ్ళేటప్పుడు నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేది మీరు అవుతారని అని అంటుంది. సిఫెక్సీ అయితే కౌంట్తో కనీసం మీరు ఒకసారి నా గురించి ఏమైనా ఫీల్ అయ్యారని అడుగుతుంది. కౌంట్ అయితే హుబా హ్యాండ్ పట్టుకుని నేను బిగినింగ్ నుంచి కూడా హుబానే లవ్ చేస్తున్నానని చెప్తాడు. మిస్టర్ షీ అయితే మ్యాన్షన్ నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంటే మినిస్టర్ షీ అయితే ఆగక్కడ నువ్వు, నేను నీకు మొత్తం విషయం అంతా చెప్పాను కదా, అయినా ఎందుకు ఎలా చేస్తున్నావు అంటే, అయినా నా చెల్లెని నేను ఒంటరిగా ఎలా పంపిస్తాను, మీలా నా చెల్లెని పొజిషన్ కోసం నేను అమ్మాయి లేను అంటే మినిస్టర్ షీ అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నన్ను చంపేసి ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. వాన్యూ అయితే లింగ్జా దగ్గరికి వచ్చి ఎలాగైనా అన్నయ్య సిఫెక్సీని సేవ్ చెయ్యి అంటే జావ్ అయితే నేను తనని ఎంతో కష్టపడి పంపించింది మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కాదు, అయినా తను తిరిగి వెనక్కి వచ్చిందంటే నీ ప్లేస్ ఏమైపోద్ది, క్రౌన్ ప్రిన్సెస్ అవ్వాల్సిందనివి నువ్వు అంటాడు. వాన్యూ అయితే తన క్రౌన్ ప్రిన్సెస్ పొజిషన్ వద్దని ఎంత చెప్పినా జాబ్ వినిపించుకోకపోయేసరికి వాన్యూ కోపంగా వెళ్ళిపోతుంది. జాబ్ కూడా వాన్యూ వెనకాల వెళ్తాడు. ఇక కౌంట్ అయితే ఎలాగైనా లింగ్జావ్ని కలవాలని డూజు హెల్ప్ అడుగుతాడు. జావ్ అయితే వాన్యూ కనిపించట్లేదని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జావ్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇక ప్రిన్స్లో అయితే జావ్ ఏంటి ఇంకా రానిది, పాటికి తను వచ్చేయాలి కదా, తను వస్తానని కదా కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల గేట్ దగ్గర ఏదో సౌండ్ అయిందని చెప్పి చూస్తే వాన్యూ పరిగెట్టుకుంటూ ఏడుస్తూ వస్తుంది. ప్రిన్స్ లూయే జావ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే హువా నైఫ్ చూపిస్తూ ప్రిన్స్ లూ దగ్గరికి వస్తుంది. ప్రిన్స్ లూ అయితే హువా తను ఎక్కడ చంపేస్తుందని భయపడుతూ ఉంటాడు. హువా అయితే నువ్వేం కంగారు పడకు, నేను చంపడానికి రాలేదు, డీల్ చేసుకోవడానికి వచ్చాను అంటే ప్రిన్స్ లూ అయితే నేను ఇలాంటి వాళ్ళతో డీల్ చేసుకోను అంటాడు. హువా అయితే నేను సిఫెక్సీ లైఫ్ గురించి డీల్ చేసుకుందాం అంటే ఏంటి సిఫెక్సీ గురించా అంటాడు. హువా అయితే సిఫెక్సీని అటాక్ చేసే వాళ్ళు రూట్లో రెడీగా ఉన్నారని చెప్తుంది. ప్రిన్స్లో అయితే నువ్వు సిఫెక్సీకి హార్మ్ చేయాలని ట్రై చేయకు అంటాడు. హువా అయితే నీ సిఫెక్సీకి హార్మ్ చేయాలని ట్రై చేసేది నేను కాదు, నీ అసిస్టెంట్ ఉన్నాడు కదా లింగ్జో వాడే, ఎందుకంటే వాడి చెల్లెలు నేను పెళ్లి చేసుకున్నది, కానీ సిటీకే తెలుసు నీకు సిఫెక్సీ అంటే ఇష్టమని, కనుక సిఫెక్సీ తన చెల్లెలకి విలన్ కనుక తను చంపాలని ట్రై చేస్తా అంటుంది. ప్రిన్స్ హువా అయితే నువ్వు నాకు జావ్కి గొడవ పట్టాలని ట్రై చేస్తున్నావా అంటే హువా అయితే నాకు తెలుసు నువ్వే మా ఫాదర్ మీద అటాక్ చేయించాలని ట్రై చేసావని, కానీ నువ్వేం కంగారు పడు, నేను సిఫెక్సీని ప్రొటెక్ట్ చేయడానికి కొందరిని పెట్టాను అంటే ప్రిన్స్ హువా అయితే సిఫెక్సీ ఎక్కడున్నది హువా అని అడుగుతాడు. అయితే నేను నీకు ఎప్పటికీ చెప్పను రా అంటే ప్రిన్స్లో అయితే నేను చంపేస్తానే అంటాడు. అలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నీ కండిషన్స్ ఏంటో నాకు చెప్పు అంటాడు. అయితే నాకు నీ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ది మా ఫ్యామిలీ వాళ్ళ జోలికి నువ్వు రాకూడదు, సెకండ్ది నువ్వు కింగ్ అవ్వాలని అనుకోకూడదు, థర్డ్ది నువ్వు నన్ను ఎప్పుడు చూసినా కూడా నాకు గ్రీట్ చేయాలి అంటుంది. ఇంకా ఫోర్త్ది అయితే ఆర్కిస్ బ్యాన్ మీద అటాక్ చేయించింది ప్రిన్స్ లూ అనే ఒప్పుకోవాలని పేపర్ని ఇచ్చి సైన్ చేయమంటుంది. లెటర్లో అయితే నేను చాలా క్రూరుని, నేను చాలా మూర్ఖుని రాసి ఉంటుంది. ప్రిన్స్ లూ అయితే నేను కింగ్ కొడుకుని, నన్ను ఇంత దిగజాచుకుని ఈ లెటర్లో సైన్ చేయాలని అరుస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఇప్పుడు సైన్ చేయకపోతే సిఫెక్సీ నేమ్ ఎలా క్లియర్ అవుతుంది, తను తిరిగి క్యాపిటల్కి ఎలా వస్తుంది అంటుంది. ప్రిన్స్ లూ అయితే హువా తీసుకొచ్చిన లెటర్ మీద సైన్ చేస్తాడు. తర్వాత జావ్ని చూపిస్తారు. జావ్ అయితే తను ఎక్కడ ఉన్నానా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడు కౌంట్ చంగన్ వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు మీకు ఇన్కన్వీనియంట్గా ఏమన్నా అనిపించిందా అంటాడు. జావ్ అయితే నువ్వు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను ప్రిన్స్ లూక్ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటే కౌంట్ అయితే నాకు తెలుసు, నువ్వు ఎప్పటికీ ప్రిన్స్ లూక్ చెప్పేంత ధైర్యం చేయలేవు, ఎందుకంటే నువ్వు తెలివైన వాడివి కదా అంటాడు. నువ్వు నా రైటింగ్ని ఇంటెక్ట్ చేసి సిఫెక్సీని ఇందులోకి లాగవు, సో మన ఫ్యామిలీ షీ ఫ్యామిలీ ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలోకి నేను వచ్చాను. నేను చాలా కాలం నుంచి ఆలోచించాను అసలు నీకేం వస్తుంది ఈ రెండు ఫ్యామిలీలకి గొడవ పట్టడం వల్లని. చివరికి నాకు అర్థమైంది, నువ్వు సిఫెక్సీని ఇంకా మార్కిస్ బ్యాన్ని చంపేస్తే క్రౌన్ ప్రిన్స్ మీద కింగ్ కోపం వస్తుంది, అప్పుడు నువ్వు ప్రిన్స్ లూని క్రౌన్ ప్రిన్స్ కింద చేయాలని అనుకున్నావు, పైగా మీ ఫ్యామిలీకి ఫ్యూచర్లో కౌంట్ హ్యాండ్ రైటింగ్ని జావ్ కాపీ చేశాడు కదా, ఆ పేపర్ని జావ్కి చూపించి ఈ లెటర్ విషయం కానీ ప్రిన్స్ లూకి తెలిసిందంటే అంటే నువ్వు సిఫెక్సీని నా హ్యాండ్ రైటింగ్తో ఈ విషయంలో ఇరికించావు, మీ ఫ్యామిలీ నుంచి ఫ్యూచర్ క్వీన్ ఉండదు, మీ ఫ్యామిలీ కూడా ఉండదు అంటే జావ్ ఏమో కౌంట్ నిజంగా మీరు అలా చేయాలనుకుంటే నన్ను ఇక్కడ వరకు తీసుకురారు అని అంటాడు. కౌంట్ అయితే జావ్ మీరు అనేది నిజమే అంటే నా దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ చనిపోయారు, ఆ సర్వెంట్ని మీ ఫుడ్ హౌస్ వాళ్ళు ఏమన్నా చంపారా అని అడుగుతాడు. జాబ్ అయితే మేము మనీ తీసుకుని మా మనుషుల్ని చంపడానికి సప్లై చేస్తూ ఉంటాం, కానీ డీటెయిల్స్ అయితే ఎవరికి ఇవ్వలేము, కాబట్టి నేను మీకు హెల్ప్ చేయాలని అంటాడు. కౌంట్ అయితే నిజంగా మీకు మీ రూల్స్ ఇంపార్టెంటా లేదా మీ ఫ్యామిలీ ఇంపార్టెంటా అంటే
బావ అయితే కౌంట్ మీరు మీ రివెంజ్ని వదలకూడదు అని అంటాడు. ఇక సీఫెక్సీని అయితే కంట్రీ బార్డర్ దగ్గరకు తీసుకువెళ్తూ ఉంటే ఎవరు అటాక్ చేస్తారు? అప్పుడు ప్రిన్స్ క్వీన్ చూపిస్తారు. ప్రిన్స్ క్వీ అసిస్టెంట్ అయితే ప్రిన్స్ క్వీ దగ్గరకు వచ్చి కొంతమంది లేడీ ప్రిజనర్స్ ని తీసుకువెళ్లే దాని మీద ఎవరు అటాక్ చేశారని చెప్తాడు. ప్రిన్స్ క్వీ అయితే హువా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అటాక్ జరిగింది అని చెప్పి సేవ్ చేయడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న అటాక్ చేసిన వాళ్ళు అయితే సీఫెక్సీనే వెతుకుతూ ఉంటారు. ఈ లోపల ప్రిన్స్ క్వీ అయితే సేవ్ చేయడానికి వస్తాడు. కానీ సీఫెక్సీ ప్రిన్స్ క్వీ వచ్చిన వెంటనే పారిపోతే సీఫెక్సీని కొందరు వ్యక్తులు అయితే ఫాలో అవుతూ వెళ్తారు. సీఫెక్స్ అయితే తను కోరుకున్న లైఫ్ తనకి దక్కలేదని చెప్పి తను లోయలోకి దూకేస్తుంది. అంతే, ఇక్కడికి ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ డ్రామాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.